సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి త్రీసమ్ ప్రాబ్లం. సో త్రీసమ్ ప్రాబ్లం అనేది, సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ది వీడియో ఎక్స్ప్లెనేషన్ కోడ్ అనేది, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేయండి ఓకేనా. సో అది వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది ప్రాబ్లం, అయితే అర్థమవుతుంది. సో ఐ సే కంపెనీస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో ఎన్ని కంపెనీస్ అడుగుతాయి ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఈ త్రీసమ్ అనే క్వశ్చన్ని మింత్రా, మీషో అండ్ పేటిఎం, సిఐఎస్, Cyber Infrastructure, Samsung, Cognizant, so Adobe, Amazon, Cisco, Samsung, Oracle, SocialChat, Flipkart, Accenture, Facebook. సో ఇంకా ఇలాంటి హెచ్సిఎల్, సేల్ ఫోర్సెస్, నాయికురే అండ్ ఇంకా ఇలాంటి చాలా కంపెనీస్లో ఈ క్వశ్చన్ అడిగారు, చూసారు కదా, డెలాయిట్. సో దీస్ ఆల్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. సో చూసారు కదా ఎన్ని కంపెనీస్లో క్వశ్చన్ అడిగారో. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెట్ సీ హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ప్రాబ్లంలో ఏం స్టేట్ చేస్తున్నారంటే, మనకు ఒక యారీ ఇచ్చారు. ఆ యారీలో ఆఫ్ ఎన్ ఇంటీజర్స్ మనం ఏం చేయాలంటే, యారీ ఆఫ్ వీటన్నిటికి సమ్ చేస్తే కే అనే వాల్యూ రావాలి, అంటే అతని నుంచి కే అనే జీరో వాల్యూ అనే రావాలి ఓకేనా. సో వీ షుడ్ గెట్ ది జీరో ఓకే. సో దానికోసం విల్ రైట్ ద కోడ్. సో నేను పైన ఒక యారీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దాన్ని యూస్ చేసుకొని విల్ గోయింగ్ టు రైట్ ది కోడ్ ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఓకే ఐ విల్ ఫస్ట్ టేక్ సో నేను ఏం చేస్తానంటే, ఐ విల్ క్రియేట్ ది ఫస్ట్ a vector of vector of int టైప్ యొక్క వెక్టర్ యొక్క ఆన్సర్ క్రియేట్ చేస్తాను టు స్టోర్ ది ఆన్సర్ ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, సో లెట్ మీ దియర్ విల్ బి ప్రాపర్ యా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ I'll take a loop int of I equals 0 and I is less than n and I plus plus n is the size of the array, n and the size of the array. And what I'm going to do is I'll write a condition here first. What I'll write this, if my I is not equals to 0, na I అనేది not equal to 0 అయినప్పుడు at the same time nums array, right, sorry, okay, array of I is equal to array of I minus 1. Then I'll say continue. Yeah. సో ఈ లూప్ ఎందుకు యూస్ అవుతుందంటే, దిస్ కండిషన్ ఎందుకు యూస్ అవుతుందంటే, సో వెన్ ఎవర్ ఐ అనేది ఇక్కడ -2 దగ్గర ఉంది. సో ఐ అనేది -2 దగ్గర ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇది ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు -2, నెక్స్ట్ మళ్ళీ -2 దగ్గరికి వచ్చింది, రైట్, -2 ఎలిమెంట్ దగ్గరికి వచ్చింది. బట్ ఇది ఏం చేస్తుందంటే, టు కంపేర్ చేయాలి ఓకేనా. ఈ ఎలిమెంట్ని ఈవెన్ మా ఐ అనే పాయింటర్ ఈ -2 దగ్గర ఈ సెకండ్ ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి, రైట్. కంపేర్ చేసి ఓకే ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ అంటే ఆ ఎలిమెంట్ అనేది సేమ్ ఉంటే ఇట్లా ఏం చేస్తుందంటే కంటిన్యూ చేస్తుంది. ఇట్లా కంటిన్యూ చేసినప్పుడు ఇక్కడ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ అగైన్ ఇక్కడికి వస్తుంది, ఈ ఎలిమెంట్ని ఇది కంపేర్ చేస్తుంది అండ్ అగైన్ సేమ్ ఉంటే ఇట్ కంటిన్యూ దెన్ ఇక్కడికి వస్తుంది, ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది, దెన్ ఇట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది అదర్ వన్ ఓకే. అందుకే మనం ఈ కండిషన్ అనేది రాస్తాం ఓకే. Okay, what about j pointer, k pointer? Let's see. Int j is equals to j అనేది I plus k. It's okay. I plus 1, right? I plus 1. j అనేది I plus 1 అంటే I, for suppose I pointer ఇక్కడ ఉంటే j pointer అనేది ఇక్కడ ఉంటుంది ఓకే. I beside next to the I pointer okay. Yeah. Then int k is equals to n minus 1. n minus 1 is our last index. So k pointer అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంటుంది ఓకే. Yeah, k pointer is at last index. Okay. Next what I'm going to do is, సో ఇప్పుడు ఏం చేద్దామంటే I'll write a while condition. నేను ఇప్పుడు jk ఓన్లీ I'll go with the j and k pointer, ఎందుకంటే I అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, I pointer అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది, j and k అనేది మొత్తం arrayలో ఐటరేట్ చేస్తూ ఉంటాయి ఓకే, రైట్. j and k అనేది మొత్తం arrayలో ఐటరేట్ చేస్తుంటాయి. సో I say j is less than k. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ మనకు సమ్మేషన్ కదా కావాల్సింది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి కావాలి, సమ్ array of I ప్లస్ array of k ప్లస్ array of j, రైట్,
array of I plus j plus k. Yes, array of k. యా, ఓకే. మనకి వన్స్ సమ్మిషన్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ టు, సో ఇప్పుడు మనం సమ్మిషన్ అనేది చెక్ చేస్తాం. విల్ చెక్ ది సమ్మిషన్. ఇఫ్ ఇఫ్ సమ్మిషన్ ఈజ్ గ్రేటర్ దాన్, ఆల్సో ఇఫ్ సమ్మిషన్ ఈజ్, ఓకే, ఫస్ట్ లెస్ దాన్, ఆల్సో ఇఫ్ సమ్మిషన్ ఈజ్ లెస్ దాన్ కే, క్యాపిటల్ కే. ఓకే, ఇఫ్ సమ్మిషన్ అనేది లెస్ దాన్ కే, లెస్ దాన్ ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? అండ్ నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ ఈస్ ఎల్స్ కండిషన్. ఎల్స్ ఇఫ్ సమ్ ఈస్ గ్రేటర్ దాన్ కే, ఓకే, సమ్ ఈస్ గ్రేటర్ దాన్ కే, అప్పుడు ఏం చేయాలి? అండ్ ఎల్స్ కండిషన్ అంటే, ఇంకొక ఎల్స్ కండిషన్ ఎందుకు రాసామంటే వెన్ వి గెట్ ది ట్రిప్లెట్స్, అంటే లాస్ట్ది ఏంటంటే వెన్ వి గెట్ ది ట్రిప్లెట్స్. సో ఈ ఇఫ్ సమ్ ఈస్ లెస్ దాన్ కే ఉన్నప్పుడు ఏం చేద్దామంటే, ఇఫ్ మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నేను జే పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇట్ ఈస్ ఎ నెగిటివ్ పాయింట్. సో -2 కాబట్టి ఐ విల్ ఇంక్రిమెంట్ ది జే పాయింటర్. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ ఈస్ ఇఫ్ సమ్ ఈస్ గ్రేటర్ దాన్ కే. ఇఫ్ సమ్ ఈస్ అనేది గ్రేటర్ దాన్ కే ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను? విల్ డిక్రిమెంట్ ది కే పాయింటర్. ఓకే, కే పాయింటర్ అనేది అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్? ది కే పాయింటర్ విల్ కమ్ హియర్. అండ్ నెక్స్ట్ ఎల్స్ ఏమవుతుంది? ఎల్స్ ఈస్ నథింగ్ బట్ విల్ గెట్ ద సమ్మిషన్. వాట్ ఇఫ్ వి గెట్ ది సమ్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్. నేను ఆన్సర్లో పుష్ చేస్తాను. ఏం పుష్ చేస్తాను? అరే ఆఫ్ ఐ కమా అరే ఆఫ్ జే కమా అరే ఆఫ్ కే, రైట్? అరే ఆఫ్ ఐని అండ్ అరే ఆఫ్ జేని, అరే ఆఫ్ కేని మనం పుష్ చేసేస్తాం దీనిలోకి, ఆన్సర్లోకి పుష్ చేసేస్తాం. ఎస్, ఆన్సర్ వెక్టర్లోకి, ఆన్సర్లోకి పుష్ చేసేస్తాం. నెక్స్ట్, ఓకే, వెన్ వీ పుష్ దట్, అంటే వాటిని ఒకసారి పుష్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే విల్ ఇంక్రిమెంట్ జే, విల్ ఇంక్రిమెంట్ కే. ఓకే, ఫర్ సపోజ్ నా ఐ పాయింటర్ అనేది ఇక్కడ, జే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది, అండ్ నా కే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని విల్ ఇంక్రిమెంట్ ది బోత్ ఆఫ్ దెమ్. ఇంక్రిమెంట్ జేని ఇంక్రిమెంట్ చేస్తాం, కేని డిక్రిమెంట్ చేస్తాం. జే విల్ ఇంక్రిమెంట్ అండ్ కే విల్ డిక్రిమెంట్. కే విల్ డిక్రిమెంట్. సో ఓకే, బట్ అది డిక్రిమెంట్ అయ్యే ముందు ఏం చేస్తారంటే కే వాల్యూ ఫర్ జే వాల్యూ ఇక్కడ ఉంది ఫర్ సపోజ్, ఇదేం చేస్తా అంటే ప్రీవియస్ వాల్యూ చెక్ చేసుకోవాలి, రైట్? ఇట్ విల్ చెక్ ది ప్రీవియస్ వాల్యూ. ఎందుకంటే ఈ యొక్క -1 అండ్ ఈ -2 అండ్ ఈ యొక్క ఇక్కడ +2 అండ్ ఈ -2 అనేది మళ్ళీ మనకి సమ్మిషన్ వచ్చి 0 ఈక్వల్ టు 0 అయినప్పుడు, అయింది అనుకోండి, ఆ సమ్మిషన్ అనేది మళ్ళీ మనం తీసుకోం. ఎందుకంటే -2 వాల్యూ 1 వాల్యూ అనేది ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయింది. ఎందుకంటే అప్పుడు అది డూప్లికేషన్ అవుతుంది, రైట్? సమ్మిషన్ యొక్క డూప్లికేషన్ అవుతుంది కాబట్టి మనం అది తీసుకోకూడదు. సో ఫర్ దట్ మనకు దానికోసం ఏం చేస్తామంటే ఐ విల్ రైట్ ఏ వైల్ కండిషన్. వైల్ ఏం రాస్తానంటే array of j, if array of j is equal to array of j -1. ఓకే, j -1 అయినప్పుడు ఏం చేయాలంటే jని ఇంక్రిమెంట్ చేయమన్నాను. I'll say while sorry, my bad. Okay, while array of k, right? While array of k is equal to array of k -1, sorry, k plus 1, right? k plus 1. So okay, k plus 1 అయినప్పుడు will decrement the k pointer. బట్ ఓకే, ఇది బాగానే ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ వెరిఫై చేస్తుంది. బట్ ఇది ఇక్కడికి వస్తుంది, రైట్? ఐ పాయింటర్ అనేది ఇక్కడికి వస్తుంది, జే పాయింటర్ ఇక్కడికి వస్తుంది. బట్ కంపేర్ చేయాలి, వీ షుడ్ కంపేర్ ఇట్. ఓకే, ఇట్ విల్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది బాండ్స్, రైట్? అంటే ఇది ఇలా కంపేర్ చేసుకుంటా ఇట్ క్రాస్ అయ్యి అవుట్ ఆఫ్ బాండ్స్ అయిపోతుంది, రైట్? సో యారీ అనేది అవుట్ ఆఫ్ బాండ్స్కి రీచ్ అయిపోతుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే విల్ మేక్ షూర్ j is less than k within the array ఉండాలి. ఓకే, within the array bounds లోనే ఉండాలి. That's why I'll write this. Yeah, so this will make sure the array elements will be within the array bonds లోనే ఉండేటట్టు it will make sure. And
Okay, at the last we'll just, okay, before this we forgot. ఆఫ్టర్ దిస్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వి సార్ట్, రైట్? మనం ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మనం మనకు వచ్చిన ట్రిప్లెట్ని మనం ఏం చేయాలి, సార్ట్ చేయాలి. వి హావ్ ఫర్గెట్ దిస్ మెయిన్ పాయింట్. వి షుడ్ సార్ట్ అవర్ ట్రిప్లెట్ని సార్ట్ చేయాలి. సో ఐ సే బిగిన్, array dot begin, comma, array dot end, array dot begin, array dot end. Okay, this is done. I say return my array, sorry, return my answer, right? So okay, let's try to run this. Yeah, okay, yeah, it's running properly. All the test cases has been passed. So okay, this is an important problem. సో చూసారు కదా ఎన్ని కంపెనీస్లో ఈ క్వశ్చన్ అడిగారో. అడిగిన కంపెనీ లేదు. సో ఆల్ కంపెనీస్, సో ఫేమస్ కంపెనీస్, ఫ్యాంక్ కంపెనీస్, ఆల్ ఐటీ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అన్ని కంపెనీస్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. I say go and practice this problem.